మోటో కార్మిక సంఘం ఏఐటిఐసి ఆధ్వర్యంలో శేషగిరి భవనంలో రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జములయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కంచర్ల జములయ్య మాట్లాడుతూ ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై ఈ నెల 7వ తేదీన బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, కానీ ఈ బంద్ను తాత్కాలికంగా వాయిదా వేయుచున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు సూచన మేరకు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల వరకు వాయిదా వేయాల్సిందిగా వారు సూచించారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రివర్గ సమావేశం జరిపి ఆటో మోటారు డ్రైవర్లకు న్యాయం జరిగే విధంగా చర్చలు జరిపి వారు పడుతున్న ఇబ్బందులను తమకు మళ్ళీ తెలియపరుస్తామని, వారికి న్యాయపరంగా ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు వచ్చే విధంగా ఆటో క్యాబ్ డ్రైవర్ల వారు పడుతున్న సమస్యలను పరిష్కరించే విధంగా సమావేశంలో తెలియపరుస్తామని ఆయన తెలిపారు. నమస్కారం. ఈరోజు నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న బత్తుల సత్యనారాయణ, మర్రి కృష్ణ, హమీద్, అబ్బులు, నరసింహ, పాషా, కేశవరావు, బాబుజాని, శివ, నరసింహ ఇంకా తదితరులు ఇవాళ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, ట్యాక్సీ, ఓలవా డ్రైవర్ల సమ్మె జరగాల్సింది ఉండే గౌరవ కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గారితో 6వ తారీఖు చర్చలని గతంలో చెప్పడం జరిగింది మంత్రి గారు. దాని సారాంశమే నిన్న సాయంత్రం మంత్రి గారు పర్యటన వల్ల టైంకి సమయం రాలేకపోతున్నందున గౌరవ శ్రీ కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారితో ఫోన్లో మాట్లాడి ఆటో, కార్, ట్యాక్సీ, ఓలా డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తాం, 10వ తారీఖు వరకు సమ్మెని వాయిదా వేయమని గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారి దృష్టితో మాట్లాడగా గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు జేఏసీ నాయకులతో మాట్లాడి మన సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారు పరిష్కరిస్తానని మనతో మాట్లాడారు. మనం కూడా ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, 15 డిమాండ్లు పెట్టాం, అందులో ఎంతో కొంత పరిష్కరిస్తామని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము కూడా మా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు హామీ మేరకు ఇవాళ 7వ తారీఖు సమ్మెని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. మంత్రి గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి రేపు 10వ తారీఖున అసెంబ్లీ జరిగిన తర్వాత జేఏసీ నాయకులతోనే చర్చలు జరిపి మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే ఇవాళ జరిగే సమ్మెను వాయిదా వేయడం జరిగింది. మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలని రైతులకి, మహిళలకు హామీలు నెరవేరుస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆటో, మోటార్ కార్మికులకి, ట్యాక్సీ డ్రైవర్లకి సంవత్సరానికి 10,000 ఇస్తామని మీరే హామీ పెట్టి మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని తక్షణం అమలు చేయాలని కూడా మేము ఇవాళ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి వల్లే ఆటో, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యాక్సిడెంట్ ప్రమాదశాస్త్ర చనిపోతే ఆటో డ్రైవర్కి ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం 55 సంవత్సరాలు దాటిన ఎవరైతే ఉన్నారో వారు అర్హులైన పెన్షన్లు వాళ్ళ మొదటి జాబితాలో ఆటో డ్రైవర్లు చేర్చాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, తక్షణమే ఈ సమస్యలు పరిశీలించాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా మీరేదైతే ప్రవేశపెట్టారో మహిళా సోదరీమణులకు మహాలక్ష్మి పథకం, దానివల్ల వేలాది కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి చూస్తూ ఉన్నాం. దయచేసి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లకి నెలకి 10,000 రూపాయలు ఆర్థికంగా సాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని మేము ఏఐటిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షాన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆటో, మోటార్ కార్మికుల పక్షాన తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తక్షణమే
10వ తారీఖు ఈ సమస్యలు పరిష్కరించాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అయినా సరే సమ్మె విరమించడానికి ఆటో జేఏ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అసలు కిరాయి లేదు, రోజుకు 10 బండ్లు పెరుగుతున్నాయి.